వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. రైల్వే ఏఎల్పి 2026 సంబంధించి ఫ్రెష్ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఖచ్చితంగా వారికి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది. ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. మీరు ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది, ఎలా అప్లై చేసుకోవాలి, అదేవిధంగా ఈ ఆన్లైన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు 15 టైప్స్ 15 టైప్స్ ఆఫ్ మెడికల్ ఫిట్నెస్ని సెల్ఫ్ అసెస్మెంట్ ఉంది, అది మీరు చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఈ డ్యూరింగ్ సెల్ఫ్ అసెస్మెంట్లో మీరు ఒకవేళ మిస్టేక్స్ చేసినారనుకోండి, మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది అక్కడికే ఆగిపోతుంది. ఓకేనా, ఫర్దర్గా వెళ్ళడానికి ఛాన్స్ కూడా లేదు. మీకు ఇక్కడ కాషన్ నోటీస్ కూడా చూపిస్తుంది. నేను ప్రతిదీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మొత్తానికి 15 రకాల మెడికల్ ఫిట్నెస్ని మీరు సెల్ఫ్ అసెస్మెంట్ ద్వారా మీరు చేయాల్సి ఉంటుంది, అది చూపిస్తాను. కేర్ఫుల్గా చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీకు లేటెస్ట్ ప్రొడ్యూస్ చేయాల్సి కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. అండ్ ఎలా అప్లై చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఓకేనా, రైట్. ఫస్ట్ మీరు మన ఆర్ఆర్బి వెబ్సైట్ ఆర్ఆర్బి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు www.rrbapply.gov.in వెళ్ళి తర్వాత మీరు ఇక్కడ ఇలా మీకు ఓపెన్ అవుతుంది ఆర్ఆర్బి హోమ్. ఇక్కడ మీరు దీన్ని క్లిక్ చేయగానే మీకు ఇలా యూజర్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. బీవేర్ ఆఫ్ ఫేక్, ఇది మీకు అలా పాపప్ వస్తుంది. దీన్ని మీరు ఇక్కడ ఇంటూ కొట్టేసేయండి, అయిపోతుంది. వన్స్ మీద కొట్టిన తర్వాత మీరు ఫ్రెషర్స్ కాబట్టి మీరేం చేయాలంటే యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ అకౌంట్. ఇది వరకే అకౌంట్ ఉంటే ఏం అవసరం లేదు. ఫ్రెషర్కి అయితే ఎవరైతే ఉన్నారో వారికి క్రియేట్ అకౌంట్. ఇక క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంటుంది, దాని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ దాని మీద మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. దీనిని మీరు క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుతుంది యూజర్ ఇంటర్ఫేస్. కంట్రీ ఆఫ్ నేషనాలిటీ ఇండియా అని పెట్టేస్తారు. మీ యొక్క ఫుల్ నేమ్, ఈ ఫుల్ నేమ్ యాజ్ పర్ యువర్ మెట్రికులేషన్ రికార్డ్స్ ఎస్ఎస్సి సర్టిఫికేట్స్లో ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్, ఫస్ట్ సర్ నేమ్ ఉంటుందా, తర్వాత నేమ్ ఉంటుందా, ముందు నేమ్ ఉంటుందా, తర్వాత సర్ నేమ్ ఉంటుందా, ఎలా మెట్రికులేషన్లో ఎలా ఉంటుందో అలాగే ఫిల్ చేయండి. ఆధార్ కార్డులో ఉన్నట్టుగా ఫిల్ చేయకూడదు. నేము, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ యువర్ మెట్రికులేషన్, లేకపోతే డీవీలో రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, చూసుకోండి. మళ్ళీ మీ యొక్క నేమ్ని రీటైప్ చేయండి. హ్యావ్ యూ చేంజ్ యువర్ నేమ్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టేసేయండి. అండ్ జెండర్, సెలెక్ట్ యువర్ జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. అండ్ ఫాదర్స్ నేమ్ అండ్ రీటైప్ యువర్ ఫాదర్స్ నేమ్, జెండర్ రీసెలెక్ట్ యువర్ జెండర్ అండ్ రీటైప్ యువర్ డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ షుడ్ బి, ఇక్కడ ఆల్రెడీ మీకు మీరు కనబడుతుంది, బేస్డ్ ఆన్ 10th క్లాస్ సర్టిఫికేట్ ఆర్ మార్క్ షీట్. అండ్ నేమ్ ఆల్సో చూడండి, మీద నేమ్ ఆల్సో బేస్డ్ ఆన్ 10th క్లాస్ ఆర్ సర్టిఫికేట్ మార్క్ షీట్ మాత్రమే. యాజ్ పర్ యువర్ ఎస్ఎస్సి ప్రకారమే ఈ డీటెయిల్స్ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది, ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ అయిపోయిన తర్వాత ఫాదర్ నేమ్ అండ్ రీటైప్ యువర్ ఫాదర్ నేమ్. దెన్ తర్వాత మదర్స్ నేమ్ అండ్ రీటైప్ యువర్ మదర్స్ నేమ్. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు మొబైల్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత మెయిల్ అడ్రస్, ఈ మెయిల్ అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మెయిల్ అడ్రస్కే మీకు ఫర్దర్గా అడ్మిట్ కార్డ్ అలర్ట్స్, అదేవిధంగా స్కోర్ కార్డ్ అలర్ట్స్, అదేవిధంగా ట్రావెలింగ్ పాస్ అలర్ట్స్ అన్నీ దీనికే వస్తాయి. తర్వాత ఏమైనా కరెక్షన్స్ కానీ మీ యొక్క అప్లికేషన్ అప్లికేషన్ స్క్రటనైజేషన్ చేస్తారు వాళ్ళు. మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ కూడా మీకు త్రూ మెయిల్కే మీకు అప్డేట్ రావడం జరుగుతుంది, గమనించండి. యాక్టివ్ మెయిల్ ఐడి అండ్ మీరు రెగ్యులర్గా వాడే మెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వండి. తర్వాత మొబైల్ నెంబర్, తర్వాత మెయిల్ ఐడి యొక్క ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, జనరేట్ చేసి ఓటీపీ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ యొక్క ఓటీపీ కూడా జనరేట్ చేసి ఎంటర్ చేయాలి. అండ్ మొబైల్ నెంబర్ కూడా యాక్టివ్ మొబైల్ నెంబర్నే, ఫర్దర్ మీరు రెగ్యులర్గా రీఛార్జ్ చేసుకునే మొబైల్ నెంబర్నే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఈ మొబైల్ నెంబర్ ఇంకా ఆధార్ నెంబర్కి లింక్ అయి ఉంటే చాలా చాలా మంచిది. అలాంటి నెంబరే మీరు సీట్ చేయండి ఇక్కడ. అండ్ వెరిఫికేషన్ త్రూ ఆధార్ కార్డ్. అందరికీ ఆధార్ కార్డ్ ఉంది కదా, వెరిఫై త్రూ ఆధార్ కార్డ్. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా మీరు త్రూ ఆధార్ ద్వారానే మీరు వెరిఫై చేసుకోండి. ఎందుకంటే ఇది ఆన్లైన్ ఎగ్జామినేషన్ కాబట్టి ఆధార్ అథెంటికేషన్లో మీకు అక్కడ ఇబ్బంది కాదు. ఎగ్జామినేషన్ హాల్లో మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోరు, మీకు ఈజీగా మీ యొక్క ప్రాసెస్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. ఓకేనా, రైట్. అండ్ ఎగ్జామ్ సెంటర్లో మీకు ఆధార్ బయో అథెంటికేషన్ కూడా ఉంటుంది. అందుకే మీరు ప్రతిదీ ఆధార్ బేస్డే మీరు చేసుకోవాల్సిందే ఖచ్చితంగా. అండ్ పాస్వర్డ్, క్యాపిటల్స్ ఫాలోడ్ బై స్మాల్ లెటర్స్ అండ్ ఎనీ సమ్ సింబల్ అండ్ ఫాలోడ్ బై నంబర్. ఏదైనా నెంబర్ మీరు ఎంటర్ చేసి మీ యొక్క పాస్వర్డ్, ఒక 6 డిజిట్ పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసి అది కన్ఫర్మ్ చేసి నెక్స్ట్ ఇక్కడ క్యాప్చాని మీరు క్లిక్ చేసి తర్వాత ప్రీవ్యూ అండ్ క్రియేట్ యువర్ అకౌంట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక అకౌంట్ క్రియేట్ అవుతుంది. మీకు ఒక
రైల్వే ఒక నంబర్, ఓకే, ఒక రోల్ నెంబర్ మీకు జనరేట్ అవుతుంది అండ్ మీ యొక్క పాస్వర్డ్, ఓకే, అది మీకు ఫర్దర్గా యూస్ఫుల్ అవుతుంది ఫర్దర్ ప్రాసెస్లో. ఓకే, తర్వాత నెక్స్ట్ వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ లాగిన్ హియర్ అని ఉంటుంది. ఓకే, ఇక్కడ మీకు ఏమని ఉంటుందండి, లాగిన్ హియర్ అని ఉంటుంది. ఆ లాగిన్ హియర్ మీద మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుతుంది, పాపప్ వస్తుంది. సో ఇక్కడ మీరు లాగిన్ విత్ ఆర్ఆర్బి అకౌంట్ క్రెడెన్షియల్స్, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇందాక అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు కాబట్టి అక్కడ ఆర్ఆర్బి క్రెడెన్షియల్స్ ఆల్రెడీ జనరేట్ అయినాయి, మీ యొక్క మొబైల్ నెంబర్కి మెసేజ్ రూపంలో వస్తున్నాయి కాబట్టి లాగిన్ విత్ ఆర్ఆర్బి అకౌంట్ క్రెడెన్షియల్స్ మీద మీరు క్లిక్ చేసిన వెంటనే సో ఇక్కడ మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ అన్న ఎంటర్ చేయండి, ఎందుకంటే ఓటీపీతో ఆల్రెడీ మీరు యాక్టివేట్ చేస్తున్నారు. ఆర్ఎల్స్ మీ యొక్క మెయిల్ ఐడితో ఎంటర్ చేయండి. ఓకే, మెయిల్ ఐడి ఆర్ మొబైల్ నెంబర్, బట్ పాస్వర్డ్ అయితే మీరు ఖచ్చితంగా ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్షన్ కన్ఫర్మ్ చేసి మీరు లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇలా మీకు డాష్ బోర్డ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దెన్ తర్వాత మీరు వెంటనే ఆన్లైన్ అప్లికేషన్ ఇక్కడ క్లిక్ చేసినా పర్లేదు, ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంటుంది కదా, సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే సరిపోతుంది. ఓకే, రైట్. తర్వాత మీరు ఇక్కడ చూడండి, అండ్ జోన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ ఇష్టం, చాలా జోన్స్ ఉన్నాయి, మనకు 11,127 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఏదైనా జోన్ మీరు ఎంచుకోవచ్చు. మన సౌత్ వాళ్ళు అయితే సికింద్రాబాద్, ఓకే, సికింద్రాబాద్ ఫాలోడ్ బై చెన్నై, ఓకే, సికింద్రాబాద్, చెన్నై, తర్వాత బెంగళూరు, ఓకే, సో బెంగళూరు. సో ఈ మూడిట్లో ఏదైనా కూడా ఎంచుకుంటారు, మీ ఇష్టం, మీ యొక్క కేటగిరీ, మీకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, మీ యొక్క జాబ్ సూటబిలిటీ, నియరెస్ట్ లొకేషన్ బట్టి మీ ఇష్టం ఏదైనా జోన్ ఎంచుకోండి. జాగ్రత్తగా జోన్ ఎంచుకుంటే మళ్ళీ దాన్ని చేంజ్ చేయలేము. ఓకే, అండ్ క్రియేట్ అకౌంట్లో కూడా బేసిక్ డీటెయిల్స్ అస్సలు చేంజ్ చేయలేము. జాగ్రత్తగా క్రియేట్ అకౌంట్లో కూడా డీటెయిల్స్ జాగ్రత్తగా 1-2 సార్లు చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోండి. అండ్ ఆర్ఆర్బి జోన్ కూడా వన్స్ మీరు జోన్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ మీరు నెక్స్ట్ కొట్టిన తర్వాత మళ్ళీ మీరు దాని జోన్ చేంజ్ చేయలేరు. ఓకే, సెలెక్ట్ ఆర్ఆర్బి మీ ఇష్టం, మీరు ఏ జోన్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఫర్ విచ్ జోన్ యూ వాంట్ విష్ టు అప్లై అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా టైప్స్ వేరియస్ జోన్స్ కనబడతాయి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చెక్ బాక్స్ని టిక్ చేయాలి, ఇక్కడ టిక్ చేయాలి. టిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఐకాన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఇక సికింద్రాబాద్ నేను పెట్టేసినాను, ఇక్కడ నెక్స్ట్ అని కొట్టేసేయండి. కొట్టిన తర్వాత ఫస్ట్ టైం ఇన్ రైల్వే రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మెడికల్ ఫిట్నెస్ సెల్ఫ్ అసెస్మెంట్ అనేది ప్రారంభమైంది. సో 15 రకాల ఎన్ని ఉంటాయి ఇక్కడ, 15 టైప్స్ ఆఫ్ మెడికల్ అసెస్మెంట్ జరుగుతుంది ఇక్కడ. ఓకే, 15 టైప్స్. ఓకే, ఈ 15 టైప్స్ మీరు జాగ్రత్తగా ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది, చూపిస్తాను. ఓకే, సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి అని మొత్తం 15 పారామీటర్స్ ఉంటాయి, మీరు కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, డూ యూ హ్యావ్ ఎనీ స్టామరింగ్, స్పీచ్ ఇంపెడిమెంట్ ఆర్ ఫీబుల్ వాయిస్ దట్ మే ఎఫెక్ట్ యువర్ క్లియర్ కమ్యూనికేషన్, అంటే మీరు మాట్లాడేటప్పుడు మీ మాటలో ఏమైనా ఇబ్బంది తలెత్తుందా, సరిగ్గా మాట్లాడలేకపోతున్నారా అనే దాని మీద ఉంటుంది. సో ఇది మీరు నో అని ఎస్ఆ నో అని ఉంటుంది. ఓకే, సో దీన్ని మీరు ఎస్ఆ నో అని ఉంటుంది. మీకు ఏమైనా ఇటువంటి ప్రాబ్లం లేకపోతే మీరు నో అని పెట్టేసేయండి. డూ యూ హ్యావ్ ఎనీ స్టామరింగ్ అన్నాడు, అంటే ఏమైనా ప్రాబ్లం తలెత్తుందా, సరిగ్గా మాట్లాడలేకపోతున్నారా అనేది ఉంటాయి. ఓకే, సో దీన్ని నో అని క్లిక్ చేసేయండి, సరిపోతుంది. తర్వాత డూ యూ హ్యావ్ ఎనీ హియరింగ్ ఇంపైర్మెంట్ పార్షియల్ ఆర్ కంప్లీట్ ఇన్ ఎయిదర్ ఇయర్. ఓకే, సో మీరు వినే క్రమంలో లిజనింగ్లో మీకు ఏమైనా డిజబిలిటీ ఉందా అని అడుగుతుంది. డూ యూ హ్యావ్ ఎనీ హియరింగ్ ఇంపైర్మెంట్, సో వినడంలో మీకు ఏమైనా డిజబిలిటీ డిజార్డర్ ఉందా అని అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఎస్ అని పెట్టినారనుకోండి, ఇక్కడ చూపిస్తుంది బేస్డ్ ఆన్ యువర్ రెస్పాన్స్ యు ఆర్ మెడికల్లీ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ అసిస్టెంట్ లోకో పైలట్. ఓకే, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ అసిస్టెంట్ లోకో పైలట్, ఎందుకంటే సో మనం ట్రైన్ నడపాల్సి ఉంటుంది కాబట్టి మీకు ఇక్కడ ఆర్ఎఫ్, ఓకే, రేడియో ఫ్రీక్వెన్సీ మీకు వాకీ టాకీ ఉంటుంది కాబట్టి సమ్ టైమ్స్ దాంతో మీరు కమ్యూనికేట్ కావాల్సి ఉంటుంది కాబట్టి సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రైట్. నెక్స్ట్, సో డూ యూ హ్యావ్ ఎనీ హియరింగ్ ఇంపైర్మెంట్ అంటే ఇక్కడ ఏం పెట్టాలి, నో అని పెట్టేసేయాలి. నెక్స్ట్, డూ యూ హ్యావ్ అన్ఎయిడెడ్ విజన్ ఆఫ్ 6/6 ఇన్ బోత్ ఐస్, అంటే సో వితౌట్ ఎనీ వేరే ఎటువంటి సహాయం లేకుండా మీకు 6/6 క్లియర్ విజన్ ఉందా లేదా అని అడుగుతుంది. ఓకే, సో ఇక్కడ మీకు డూ యూ హ్యావ్ అన్ఎయిడెడ్ విజన్ ఆఫ్ 6/6 ఇన్ బోత్ ఐస్ అంటే ఇక్కడ మీరు ఎస్ అనే పెట్టాలి 100%. ఒకవేళ మీరు నో అని పెట్టినారనుకోండి, ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి. సో డూ యూ హ్యావ్ అన్ఎయిడెడ్ విజన్ ఆఫ్ 6/6 ఇన్ బోత్ విజన్ అంటే నో అని టిక్ చేస్తే సో బేస్డ్ ఆన్ యువర్ రెస్పాన్స్ యు ఆర్ మెడికల్లీ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ అసిస్టెంట్ లోకో పైలట్ అని చూపిస్తుంది. ఓకే, సో కేర్ఫుల్గా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ డూ యూ యూస్ స్పెక్టకల్స్, కాంటాక్ట్ లెన్సెస్ ఆర్ ఎనీ విజువల్ ఎయిడ్ ఫర్ డిస్టెన్స్ విజన్, దూరపు వస్తువులను చూడడానికి మీరు స్పెట్స్ కానీ ఇంకేమైనా హెల్ప్తో మీరు చూస్తున్నారా అనేది ఉంటుంది. సో మెస్ అయితే నో అంటూ నో. సో ఇది ఏఎల్పి కాబట్టి సమ్ విజన్
స్పీచ్, లిజన్, వీటి మీద కరెక్ట్గా మీకు యు ఆర్ ఏబుల్గా ఉండాలి, మీరు ఏబుల్గా ఉండాలి అండ్ క్యాపబుల్గా ఉంటేనే మీరు ఈ పోస్ట్కి ఎలిజిబుల్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తారు, సో నో అని పెట్టండి. డూ యూ యూజ్ అన్నారు, సో నో అని పెట్టేస్తే మీకు ఫైదా ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ఓకే, రైట్. సో డూ యూ యూస్ చెప్పేసినాము. సో హ్యావ్ యూ ఎవర్ అండర్గో రిఫ్రాక్టివ్ ఐ సర్జరీ టు కరెక్ట్ ఇంప్రూవ్ యువర్ విజన్. సో ఎప్పుడైనా ఐ సర్జరీ అయిందా అంటే సో ఎస్ ఆర్ నో. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ సో దీనికి సో నో ఉన్న వాళ్ళకి దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ డూ యూ హ్యావ్ ఎనీ కలర్ బ్లైండ్నెస్ టు డిస్టింగ్విష్ రెడ్ ఆర్ గ్రీన్ సిగ్నల్స్. మనకు కలర్ బ్లైండ్నెస్ ఉందా అంటే ఒకవేళ మీరు ఉంది అని పెట్టినారనుకోండి దీనికి అస్సలకే ఎలిజిబుల్ కాదు. ఎందుకంటే మనం ట్రైన్ నైట్ టైంలో ట్రావెల్ చేస్తుంటుంది, రెడ్ సిగ్నల్స్ గ్రీన్ సిగ్నల్స్ కూడా ఉంటాయి కాబట్టి సో జాగ్రత్తగా చూసుకోవాలి ఉంటుంది. సో డూ యూ హ్యావ్ ఎనీ కలర్ బ్లైండ్నెస్ అంటే సో ఇక్కడ మీరు ఏం ఆప్ చేయాలండి, నో అని పెట్టాలి. ఏం పెట్టాలి, సో డూ యూ హ్యావ్ టు క్లిక్ నో అని పెట్టేయాలి. ఓకే, సెవెంత్ వన్, డూ యూ సఫర్ ఫ్రమ్ ఎనీ సైకియాట్రిక్, న్యూరాలజికల్ అండ్ కాగ్నిటివ్ డిజార్డర్ ఆర్ ఎఫెక్టింగ్ ఆల్టర్నేస్ జడ్జ్మెంట్ ఆర్ రియాక్షన్ టైం. ఏమైనా సైకియాట్రిక్ డిజార్డర్ ఉందా, ఏమైనా న్యూరాలజికల్ సంబంధించిన డిజార్డర్ ఉందా అంటే సో ఎస్ఆర్ నో అని పెట్టాలి. సో దీనికి నో అనే పెట్టాలి. ఎస్ అని పెట్టినారనుకోండి సో ఇది చాలా ఇబ్బంది అవుతుంది, జాగ్రత్తగా. సో డూ యూ ఎక్స్పీరియన్స్ ఫ్రీక్వెంట్ బ్లాక్ టాక్, సీజర్స్ ఆర్ వెరిటో ఆర్ సడన్ లాస్ ఆఫ్ అన్కాన్షియస్నెస్. ఎప్పుడైనా మీరు మా కళ్ళ తిరిగి పడిపోవడం కానీ సో అంతే స్పృహలు తప్పకుండా స్పృహ కోల్పోవడం కానీ లేదా ఫిట్స్ లాంటివి ఏమన్నా మీకు ఎప్పుడన్నా వచ్చిందా లేదా అని అడుగుతున్నారు. సో ఎస్ఆర్ నో అని, సో దీన్ని మనం నో అని పెట్టి చేస్తే మనకు ఫైదా ఉంటుంది. ఓకే, ఆర్ యూ కేపబుల్ ఆఫ్ సస్టైన్డ్ అటెన్షన్ అండ్ కాన్సన్ట్రేషన్ ఫర్ లాంగ్ ఆపరేటింగ్ అవర్స్. సో ఎక్కువ గంటలలో మనం కొంచెం క్యాపబుల్గా సస్టైన్ ఉండగలుగుతామా లేదా అంటే సో ఇక్కడ ఖచ్చితంగా ఎస్ అని పెడితేనే మనం ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో కొన్నిటికి ఎస్ ఉన్నాయి, కొన్నిటికి నో ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకోండి. అది మీరు మీ యొక్క అసెస్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 10th నెంబర్ మెడికల్ అసెస్మెంట్ నెంబర్ 10 సెక్షన్ సిలో భాగంగా సో మెడికల్ కండిషన్స్. హ్యావ్ యూ బీన్ డయాగ్నోస్డ్ విత్ డయాబెటీస్ అండ్ మెలిటిస్. సో అండ్ హ్యావ్ యూ బీన్ డయాగ్నోస్డ్ విత్ హైపర్ టెన్షన్. డూ యూ హ్యావ్ ఎనీ కార్డియోవాస్కులర్ డిజీజ్. సో ఎందుకు సో మీరు ఆల్రెడీ జస్ట్ ఫ్రెషర్సే కాబట్టి సో 18 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉంటారు కాబట్టి సో 18 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉంటారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఈ ఏఎల్బి ఎగ్జాము సో 18 నుంచి 25 ఇయర్స్ లోపే ఎక్కువ మంది అప్లై చేస్తారు నాకు తెలిసిన మటుకైతే ఇప్పటి వరకు. సో కొంతమంది అబౌట్ 25, 30, 31 వారు కూడా కొందరు ఉంటారు, వారు కూడా ఉంటారు. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసు ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎలాంటి రోగాలు అయితే ఉండవని నేను అనుకుంటున్నాను. సో నో అనే పెట్టేసేయండి. సో డయాగ్నోస్ విత్ డయాబెటీస్ అండ్ మెలిటిస్ నో. అండ్ హైపర్ టెన్షన్స్ మీకు ఏమైనా వచ్చినాయా, సో నో. ఓకే, అండ్ హ్యావ్ యూ ఎనీ కార్డియో అంటే హార్ట్ రిలేటెడ్ డిసీజెస్, కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయంటే సో నో అని పెట్టేసేయండి. నెక్స్ట్ 13th, ఆర్ యూ కరెంట్లీ టేకింగ్ మెడికేషన్ దట్ మే కాస్ డ్రౌసినెస్ అండ్ డిలేడ్ రియాక్షన్ ఆర్ ఇంపైర్డ్ ఆల్టర్నెస్. ఓకే, ఏమైనా మెడికేషన్స్ని ఫాలో అవుతున్నారా. ఓకే, సో ఏమైనా మెడికేషన్ తీసుకున్నప్పుడు మీరు అంటే లైక్ ఇట్లా మత్తులోకి వెళ్ళిపోవడం అలాంటి ఏమైనా ఉన్నదంటే అడుగుతున్నారు. సో నో అని పెట్టేస్తే మీరు ఇది ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. మీకు మీ ఫామ్ అనేది యాక్సెప్టెన్స్లోకి వెళ్ళిపోతుంది, ఫర్దర్గా ముందుకు వెళ్ళిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ 14th and 15th చూద్దాం. అండ్ డూ యూ కన్జ్యూమ్ నార్కోటిక్స్ డ్రగ్స్. ఓకే, డ్రగ్స్ సంబంధించిన అడుగుతుంది. ఖచ్చితంగా మీరు ఇక్కడ ఇది 100% మీరు క్లారిటీగా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎందుకంటే సో ఇది ఇచ్చినారంటే చెప్పలేం, వాళ్ళు డ్రగ్ టెస్ట్ ఏమైనా చేస్తే కూడా చాలా ఇబ్బంది అవుతుంది. సో జాగ్రత్తగా డూ యూ కన్జ్యూమ్ నార్కోటిక్ డ్రగ్స్ ఆర్ సైకో యాక్టివ్ సబ్స్టాన్సెస్ ఆర్ హ్యాబిట్ ఆఫ్ ఫార్మింగ్ ఇంటాక్సికెంట్స్. ఓకే, సో ఇది నో అని పెట్టేసేయండి. ఓకే, ఖచ్చితంగా నో అని పెట్టేసేయాలి. ఎటువంటి డ్రగ్స్ అనేది తీసుకోకూడదు, జాగ్రత్తగా. సో డూ యూ కన్జ్యూమ్ ఆల్కహాల్ హ్యాబిచువల్లీ ఆర్ ఇన్ ఎ మేనర్ ఆఫ్ ఎఫెక్టింగ్ వర్క్ ఆల్టర్నేట్స్. ఓకే, సో నో. ఓకే, నో. సో రైట్. అండ్ నెక్స్ట్ సో మెడికల్ ఫిట్నెస్ సెల్ఫ్ అసెస్మెంట్. సో తర్వాత ఫైనల్ డిక్లరేషన్ చేయాల్సి ఉంటుంది. సో డిక్లరేషన్ ఆఫ్ ట్రూత్ఫుల్నెస్. సో ఐ హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ అబౌవ్ ఈజ్ ట్రూ అండ్ కరెక్ట్ ఆఫ్ మై బెస్ట్ అండ్ ఆఫ్ మై నాలెడ్జ్. ఐ అండర్స్టాండ్ దట్ మే any false declaration will lead to cancellation. Very important, will lead to cancellation of candidature at any stage of recruitment process or service. Okay, జాగ్రత్తగా ఇది very important, జాగ్రత్తగా మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫర్దర్ నెక్స్ట్ మీరు
సబ్మిట్. ఓకే, సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఓకే, సో ఫస్ట్ టైం మెడికల్ ఫిట్నెస్ అనే అసెస్మెంట్ ఇచ్చినారు. తర్వాత మీరు ఒక మ్యాటర్ స్టాటస్ అన్మ్యారిడ్. సో రిలీజియన్, మీ రిలీజియన్ ఏదైతే పెట్టేసేయండి, మదర్ టంగ్ ఏదైతే పెట్టేసేయండి, అండ్ చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్. ఓకే, సో ఇక్కడ చెప్తున్నాను, కొంతమంది స్టూడెంట్స్ తెలుగు మీడియం వరకు చదివి తర్వాత ఇంగ్లీష్ మీడియంలో హైయర్ ఎడ్యుకేషన్ చేస్తారు కాబట్టి సో వారికి బెస్ట్ సూటబుల్ నేను ఏమంటున్నానంటే తెలుగు పెట్టుకుంటే మీరు డ్యూరింగ్ యువర్ ఎగ్జామినేషన్ సో ఏమైనా మీకు ఇబ్బంది తలెత్తితే దాని మళ్ళీ మీరు షిఫ్ట్ అవ్వచ్చు. సో ఇంగ్లీష్, తెలుగు నుంచి ఇంగ్లీష్కి వెళ్ళచ్చు, మళ్ళీ ఇంగ్లీష్ నుంచి తెలుగు వైసి వర్స రావచ్చు. ఎప్పుడు మీరు తెలుగు లాంగ్వేజ్ తెలుగు, ఓకే, సో తెలుగు లాంగ్వేజ్ చూస్ చేసుకుంటారు. లేదా ఓన్లీ ఇంగ్లీషే పెట్టుకున్నారనుకోండి, సో ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ మీకు ఇంగ్లీష్లో ఏమైనా క్వశ్చన్ కొంచెం అట్లా మిస్ మ్యాచ్ అర్థం కాకపోయినా మళ్ళీ మీరు తెలుగులో దీన్ని షిఫ్ట్ అవ్వలేరు. సో తెలుగు పెట్టుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మళ్ళీ మీరు ఇంగ్లీష్లో కూడా షిఫ్ట్ అవ్వచ్చు, మళ్ళీ ఇంగ్లీష్ నుంచి తెలుగులో కూడా మీకు షిఫ్ట్ అవ్వచ్చు క్వశ్చన్ విషయంలో. ఓకే, బట్ స్టాండర్డ్ ఆఫ్ ద క్వశ్చన్ విల్ బి ట్రీటెడ్. ఏమైనా మిస్టేక్స్ తెలుగులో ఉంటే సో ఫైనల్ కరెక్ట్గా ఇంగ్లీష్నే వాళ్ళు స్టాండర్డ్గా తీసుకోవడం జరుగుతుంది. అది ఇంపార్టెంట్. నెక్స్ట్ విజిబుల్ మార్క్స్ ఐడెంటిఫికేషన్ బేస్డ్ ఆన్ యువర్ 10th క్లాస్ సర్టిఫికేట్ ఫిల్అప్ చేయండి. సో విజిబుల్ ఐడెంటిటీ మార్క్స్ కూడా బేస్డ్ ఆన్ యువర్ 10th క్లాస్ సబ్మిట్ చేయండి. అండ్ కమ్యూనిటీ డీటెయిల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీ యొక్క రిజర్వేషన్ బెనిఫిట్స్ పొందాలంటే సో మీరు మెన్షన్ చేయాలని ఉంటుంది. యూఆర్ సో ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, అండ్ ఓబీసీ అయితే ఓబీసీ, అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్. ఓబీసీ అయితే సో నాన్ క్రిమిలేయర్ ఎన్సీఎల్, నాన్ క్రిమిలేయర్ ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో నాన్ క్రిమిలేయర్ మీరు మెన్షన్ చేయకపోతే మాత్రం మిమ్మల్ని అన్రిజర్వ్లో తీసుకుంటారని కూడా ఇక్కడ మీకు ఉంది, చూపిస్తాను. ఓకే, సో ఓన్లీ దోస్ కమ్యూనిటీస్ విచ్ ఆర్ రికగ్నైజ్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఓబీసీ నాన్ క్రిమినల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్ అండ్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సో ఫస్ట్ ఓబీసీ కమ్యూనిటీ క్లిక్ చేశాను. ఇక్కడ మీరు చూసుకోండి. సో సెలెక్ట్ నాన్ క్రిమి ఆర్ క్రిమి లేయర్. ఓకే, ఓబీసీ క్రిమి లేయర్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అన్రిజర్వ్డ్. సో దట్ అందుకే చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా ఓబీసీ క్రిమి లేయర్ అన్నారు అనుకోండి, మిమ్మల్ని యూఆర్ కింద తీసుకోవడం జరుగుతుంది. అందుచేత మీరు ఏం చేయాలంటే సో ఖచ్చితంగా సో ఓబీసీ నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ని మీరు ప్రొడ్యూస్ చేయండి. ఎందుకంటే లాస్ట్ డేట్ మనకు June 14 కదా. సో June 14 వరకు మనకు టైం ఉంది కాబట్టి మీరు మీ యొక్క ఓబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్తే అండ్ మీరు ఎవరైతే రిజర్వేషన్ బెనిఫిట్స్ పొందాలనుకున్నవారో వాళ్ళు ఖచ్చితంగా సో April 1 తర్వాత, ఓకే, 2026, ఓకే, సో April 1, 2026 తర్వాత ఎవరైతే సర్టిఫికేట్స్ తీసుకున్నారో April 1 అండ్ అబోవ్ April 1, ఓకే, తర్వాత తీసిన వారు ఆ సర్టిఫికేట్స్ మాత్రమే ఇక్కడ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఓబీసీ కూడా ఆన్ క్రైమ్లో కూడా అంతే. ఇక్కడ మీరు జాగ్రత్త మెన్షన్ చేసుకోండి, ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ సో April 1, 2026. ఓకే, అండర్స్టాండ్ అండ్ అగ్రీ క్లిక్ చేయండి. తర్వాత సో మీ కమ్యూనిటీ డీటెయిల్స్ ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్యాస్ట్, సర్టిఫికేట్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ అథారిటీ తహసీల్దార్ అని పెట్టేస్తారు. అండ్ డేట్ ఆఫ్ ఇష్యూ ఇక్కడ చూడండి, కమ్యూనిటీ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ ఇష్యూ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అందుకే ఇక్కడ స్టార్ మార్క్ ఉంది, చూసుకోండి. అండ్ మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అండ్ అడ్రస్ కూడా మెన్షన్ చేయండి, సరిపోతుంది. సో తర్వాత మీ యొక్క కమ్యూనిటీ డీటెయిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్రీ ట్రావెల్ ఫెసిలిటీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో వారికి సో నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, క్యాస్ట్ నెంబర్, సర్టిఫికేట్ ఇష్యూయింగ్ అథారిటీ, మీకు డేట్ ఆఫ్ ఇష్యూ అండ్ యు ఆర్ విష్ టు ట్రావెల్. సో మీరు డూ యూ విష్ టు అవైల్ ఫ్రీ పాస్ ఫర్ ద ఎగ్జామ్. మీరు ఇది ఎస్ పెడితేనే మీకు ఫ్రీ పాస్ వస్తుంది, లేకపోతే నో అని పెడితే మాత్రం రాదు. దూరం పడేస్తే మాత్రం ఇబ్బంది ఎదుర్కోవాల్సి ఉంటుంది. అండ్ ఖచ్చితంగా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో తర్వాత ఐ హియర్ బై ఇప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆధార్ అథెంటికేషన్ ముందే జరుగుతుంది కాబట్టి. సో ఆల్రెడీ ఏదైతే మీ ఆధార్ నెంబర్ ఇప్పుడున్న బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా మీ యొక్క ఆధార్ నెంబర్కి లింక్ అయి ఉంటాయి కాబట్టి సో ఖచ్చితంగా ఇది మీరు ఐ అండర్స్టాండ్ అగ్రిమెంట్ క్లిక్ చేస్తే సో ఆటోమేటిక్గా మీ బ్యాంక్ అకౌంట్, మీ ఆధార్ నెంబర్కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉందో ఆ అకౌంట్లోకి డబ్బులు వెళ్ళిపోతాయి. ఒకవేళ మీరు బయట ఏ ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసినా కూడా సో మీ డబ్బులు డైరెక్ట్ మీ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. అందుకోసమే ఇది సీట్ చేశారు ఇక్కడ. ఓకే, తర్వాత సో ఇక్కడ నెక్స్ట్ సో మీరు ఇది వర్కింగ్ ఎంప్లాయీస్కి, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి సంబంధం లేదు. సో ఇక్కడ అది నో పెట్టేసేయండి. నెక్స్ట్ ఇంకోటి, ఎవరైతే అప్రెంటిస్ చేస్తున్నారో వారికి చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్ యూ ఏ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ చేస్తున్నారంటే ఇక్కడ నో మీకు లేకపోతే నో పెట్టేసేయండి. ఉంటే మాత్రం మీరు ఇక్కడ ఎస్ పెట్టేసేయండి, మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఉంటే మాత్రం మీకు ఎస్ పెట్టండి, చాలా బెనిఫిట్. సో ఎక్కడ చేశారు, ఏ ట్రేడ్లో చేశారు, ఏ ట్రేడ్ ఎప్పటి నుంచి ఎప్పటివరకు చేశారు, సో రిజల్ట్ వచ్చినాయా రాలేదా అని పెట్టండి. ఎందుకంటే ఆ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ ఉంటే మీకు మంచి పొజిషన్ దొరుకుతుంది, మీకు కొంచెం వెయిటేజ్ కూడా
బెనిఫిట్ అనేది ఉంటుంది ఎగ్జామ్లో. ఓకే, తర్వాత మీ యొక్క ఎస్ఎస్సి డీటెయిల్స్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత యాడ్ క్వాలిఫికేషన్, ఖచ్చితంగా ఎస్ఎస్సి డీటెయిల్స్ మెన్షన్ చేసినంత యాడ్ క్వాలిఫికేషన్. తర్వాత ఇది ఐటీఐ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, డిప్లొమా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బీటెక్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఐటీఐ ఓన్లీ మీరు 10th ఐటీఐ ఉంటే మాత్రం ఐటీఐ పెట్టి మీ యొక్క ట్రేడ్ ఏంది డీటెయిల్స్ ఏంది పెట్టి ఇక్కడ యాడ్ అని ఉంటుంది, యాడ్ పెట్టి నెక్స్ట్ కొట్టేసేయాలి. తర్వాత లేదు ఐటీఐ లేదు డిప్లొమా ఉందంటే డిప్లొమా ఇక్కడ పెట్టి ఇక్కడ యాడ్ చేసి డిప్లొమా క్వాలిఫికేషన్ యాడ్ చేసి ఇక్కడ యాడ్ చేస్తే సరిపోతుంది. లేదు నాకు ఐటీఐ లేదు డిప్లొమా లేదు కేవలం బీటెక్ ఉంది అంటే సో బీటెక్ మెకానికల్ ట్రిపుల్ ఈ అండ్ ఈసీఈ ఓకే ఉంది అని అనుకుంటే సో మీరు మెన్షన్ చేసి యాడ్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఉంటుంది, యాడ్ నెక్స్ట్ కొడితే ఇక్కడ మీకు ఈ నెక్స్ట్ కాలంలో సో ఎస్ఎస్సి కింద మీ యొక్క క్వాలిఫికేషన్ టెక్నికల్ క్వాలిఫికేషన్ అపియర్ అవుతుంది. ఓకే, సో తర్వాత ఇలా మీకు అపియర్ అవుతుంది. సో దిస్ ఇస్ యాడ్, మీరు ఖచ్చితంగా మీరు యాడ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో తర్వాత సో ఆన్లైన్ క్యాప్చరింగ్ ఉంటుంది, లైవ్ క్యాప్చర్ ఉంటుంది. సో త్రూ మొబైల్ ద్వారా చేసుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. సో ఆర్ఎల్స్ డెస్క్టాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఓకే, సో క్యాప్చర్ ఉంటుంది, క్యాప్చర్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ సిగ్నేచర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సిగ్నేచర్ మస్ట్ బి ఇన్ క్యాపిటల్ లెటర్స్లో ఉండకూడదు, ఖచ్చితంగా వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో పెట్టి ఉండాలి. ఓకే, అండ్ సైజ్ వచ్చేసి సో మ్యాక్సిమం సైజ్ అలౌడ్ 49 KB అండ్ మినిమం సైజ్ షుడ్ బి 30 KB. 30 KB నుంచి 49 KB మధ్యలోనే ఉండాలి. ఓకే రైట్, ఇక్కడ ఈ చెక్ బాక్స్ క్లిక్ చేయండి, అయిపోతుంది. సో తర్వాత ఇక్కడ కూడా సో ఇది చెక్ బాక్స్ క్లిక్ చేయాలి. తర్వాత సో మీకు ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కితే సో మీ యొక్క ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని గ్రీన్ బాక్స్లో వస్తుంది. ఓకే వస్తుంది. తర్వాత మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ సికింద్రాబాద్లో మనకు ఇది కూడా ఉంది. సో ఏది ఈసీఓఆర్ అని కూడా ఉంటుంది, ఈసీఓఆర్ కూడా ఉంది. సో ఈసారి ఇంకోటి న్యూ 18th జోన్ కూడా ఇక్కడ మెన్షన్ చేయలేరు. ఒకవేళ అది ఆపరేషన్లో ఇంకా రాలేదు కాబట్టి వస్తే మాత్రం మీకు అక్కడ కూడా పోస్టింగ్ కూడా ఇస్తారని ఉంది. ఇక్కడ మీకు ప్రిఫరెన్స్ కూడా మీకు ఇచ్చుకోవాలి. ఓకే ప్రిఫరెన్సెస్. ఓకే, సో తర్వాత సో మీ యొక్క ప్లేస్, ఎంటర్ యువర్ ప్లేస్, ఇవన్నీ టిక్ పెట్టాలి. సో మీరు ఎక్కడ నుంచి అప్లై చేస్తున్నా ఆ ప్లేస్ ఎంటర్ చేస్తే సో తర్వాత ఇక్కడ ప్రీవ్యూ అప్లికేషన్ అని ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే సో మళ్ళీ మీరు ఎడిట్ చేయాలి అనుకుంటే మళ్ళీ మీరు డబ్బులు పే చేయాల్సి ఇబ్బంది పడాల్సి ఉంటుంది, అక్కడ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ప్రీవ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి, 1-2 సార్లు చూసుకోండి బేసిక్ డీటెయిల్స్ అన్నీ. తర్వాత దెన్ యూ కెన్ క్లిక్ సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా మీకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అప్లికెంట్స్ విల్ నాట్ బీ ఏబుల్ టు మేక్ ఎనీ కరెక్షన్స్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్టర్ సబ్మిషన్. అందుకే సో ప్రీవ్యూ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో మొబైల్ ద్వారా కూడా ఈజీగా చేసుకోవచ్చు, టెన్షన్ ఏం లేదు. సో సబ్మిట్ అనేది నొక్కితే సో ఆటోమేటిక్గా మీ యొక్క ఫామ్ అనేది ఫిలప్ అయి ఉంటుంది. వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు అక్కడ మీ యొక్క డాష్ బోర్డ్లో ఓపెన్ అవుతుంది. మీ యొక్క డాష్ బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత ఒక్క నిమిషం. ఓకే, సో ఇక్కడ మీకు డాష్ బోర్డ్ ఇక్కడ అపేర్ అవుతుంది. ఆ డాష్ బోర్డ్లో మీకు ఒక్క నిమిషం ఇక్కడ ఉంది కదా, 1 minute. ఓకే, సో మళ్ళీ ఒకసారి లాగిన్ అయ్యి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ అప్లికేషన్ హిస్టరీ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేస్తే అక్కడ పే నౌ అని ఉంటుంది. పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ అయిపోయిన తర్వాత పేమెంట్ అనేది రీఫండబుల్. అదర్స్కి అన్రిజర్వ్డ్ అండ్ ఓబీసీ కేటగిరీస్కి 500 అండ్ ఎస్సీ ఎస్టీ అండ్ ఉమెన్ కేటగిరీ 250 రూపీస్ అని ఉంటుంది, పే చేయాలి. పే చేసిన తర్వాత మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, అప్లికేషన్ ఫామ్, అప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ఇన్ఫర్మేషన్. ఇదండి, ఇలా మీరు అప్లై చేసుకోవాలి ఉంటుంది. సో వెబ్సైట్ కూడా చెప్పాను కదా, సో rrbapply.in అని కొట్టితే సరిపోతుంది అంతే. ఓకే, సో www.rrbapply అని కొట్టేస్తే అయిపోతుంది ఈ వెబ్సైట్. ఓకే, సో rrbapply.gov.in కొట్టి మీరు వెబ్సైట్లోకి వెళ్ళి మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో ఎవరైతే ఏఎల్పికి ప్రిపేర్ అవుతున్నారో సో మన యాప్లో అయితే సో ఏఎల్పికి సంబంధించిన ఫుల్ కోర్స్ అనేది మనం లాంచ్ చేసినాము. సో ఏఎల్పికి సంబంధించిన ఫుల్ కోర్స్. ఓకే, సో ఈ ఫుల్ కోర్స్ మీకు ఇంగ్లీష్లో ఉంటుంది ప్లస్ తెలుగులో కూడా ఉంటుంది. మీకు పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ఇస్తారు, హ్యాండ్ రిటర్న్ నోట్స్ కూడా ఉంటుంది, అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది, అదేవిధంగా మీకు ఇంపార్టెంట్ పీవైక్యూస్ కూడా ఉంటుంది. ఓకే, పీవైక్యూస్ విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సో బ్యాచ్ అయితే అందుబాటులో ఉంది, బ్యాచ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ ద్వారా కూడా మీరు బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. దిస్ ఇస్ ఇన్ఫర్మేషన్ అండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.